మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా దాదాపు చివరి దశలో ఉన్నాయి. అన్నీ ప్రకటించబడుతున్నాయి. మన కరీంనగర్ లోక్సభ స్థానం నుండి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఈరోజు ఎన్నికల ఫలితాల్లో పట బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు మంచి మెజార్టీతోని వారు గెలవడం జరిగింది. నేను ఈ ఎన్నికల్లో ఓటమి పాల్గొనడం జరిగింది. మొదటిగా నేను బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో వారు విజయం సాధించినందుకు. ఇదే సందర్భంలో నా గెలుపు కోసం చాలా కష్టపడి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అందరం కూడా గెలుస్తామని చెప్పే పోటీ చేస్తాం. అయితే నామినేషన్ వేసిన నాటి నుండి మా పార్టీ కార్యకర్తలు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మొత్తం కూడా మా జిల్లా పార్టీ అధ్యక్షులు 2 జిల్లాలు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, హనుమకొండ, అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ మొత్తం కూడా కష్టపడి పనిచేశారు. ఒక 5 మాసాలు దాదాపు మా కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. ప్రతి ఓటర్ మహాశయుని ప్రతి ఇంటిలో కలవడం జరిగింది. ఒకానొక సందర్భంలో ప్రజలు కూడా చాలా స్పష్టంగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం వేరే చేసుకొని తప్పనిసరిగా ఆ స్పందన చూసి మేము గెలుస్తామనేటువంటి విశ్వాసంతో కూడా కష్టపడి పనిచేయడం జరిగింది మేమందరం కూడా. కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ప్రజలు, ముఖ్యంగా ఓటర్ మహాశయులు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థానాలు అంటే 17 లోక్సభ స్థానాల్లో ప్రజలు ఒకే విధంగా ఆలోచించినట్టు ఇలా ఫలితాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్కు, బీజేపీకి ఓట్లు ఎక్కువ వేశారు మాకంటే. మేము అన్ని స్థానాల్లో కూడా 3వ స్థానంలో ఉన్నాం. ఒక ఖమ్మంలో అటు బీజేపీ అభ్యర్థి ఉండడా లేడా కాబట్టి, కానీ ఓట్ల గెలుపు శాతం చూసినట్టయితే దాదాపు 3వ స్థానం అనుకోవచ్చు మేము. కాబట్టి అన్ని లోక్సభ సీట్లలో ఆ విధమైన తీర్పు ఎందుకు వచ్చింది చెప్పి నేను వ్యక్తిగతంగా విశ్లేషించిన సందర్భంలో మా మిత్రులందరూ కూడా మాట్లాడుకున్న సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే ఓటర్ మహాశయులు ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఇప్పుడు వేయకపోవడం అనే దానిపైన చర్చించుకొని మాకు వేయలేదు ఓట్లని మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ లేదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఆ 2 పార్టీల పట్లనే ఓటర్ మహాశయులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే 17 లోక్సభ స్థానంలో అదే విధమైనటువంటి ఆలోచన వచ్చింది. మేము తప్పనిసరిగా గెలుస్తామనుకున్నటువంటి స్థానాలు ముఖ్యంగా మెదక్, కరీంనగరు, అదేవిధంగా 2-3 స్థానాలు, మిగతా స్థానాలు ఇవన్నిట్లో కూడా మేము తప్పనిసరిగా గెలుస్తామనే విశ్వాసం మాకుండే ఒకనొక సందర్భంలో పట. కానీ ఓటర్ మహాశయులు తీర్పు మాత్రము అన్ని 17 లోక్సభ స్థానాల్లో పట కూడా కాంగ్రెస్, బీజేపీ ఆ 2 పార్టీల వైపునే ఓటర్ మహాశయులు ఓట్లు వేసినట్టు భావిస్తున్నాం. దాని ముఖ్యమైన కారణము ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తప్పితే మేము వేరే విధంగా నేను భావించడం లేదు. అయితే ఇదే సందర్భంలో పట భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం కంటే కూడా ప్రచారంలో కూడా మోడీ గారికే ఓటు వేయాలి, ఇది మోడీ గారికి ఓటు వేయాలి, ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి మేము ప్రచారం చేస్తున్న సందర్భంలో చాలామంది ఆ విధమైన అభిప్రాయంతో ఉండే. కానీ వాళ్ళు ఏమర్థమైపోయింది, 2
పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రామాలయం పైన అక్షంతలు ఇంటింటికి పంచి మరి రాముని బొమ్మతో లేకపోతే అక్కడ నిర్మించిన దేవాలయం బొమ్మతో ఇంటింటికి ప్రచారం చేసి ఒక విధమైనటువంటి సెంటిమెంటును మరి ఇవి అక్కడి నుంచి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలు మరి మనము వేసుకున్నాం కదా మరి అని చెప్పేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలకు కల్పించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల రాజకీయాల్లో ఓట్లాడేటప్పుడు ఆ విధంగా ఉండొద్దు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ ఏం అర్థమైంది, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా అయోధ్య ఎక్కడైతే రామాలయం కట్టిరో అక్కడనే బీజేపీ ఓడిపోతారు. ఇంకా తుది ఫలితం రాలేదు, కానీ తప్పనిసరిగా ఓడిపోతుంది అయోధ్యలో బీజేపీ. ఇంకా ఇప్పుడు నేను మిగతా విషయాలు మాట్లాడదలుచుకోలేదు. ఆ రామాలయం ఏ స్థాయికి వచ్చింది, ఎంత నిర్మించిండ్రు, అవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి అయోధ్యలనే ఓడగొట్టిండ్రు బీజేపీ పార్టీని. అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఇవాళ పత్రికా వేదికల ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి, దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. మోడీ గారు మోడీ 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 400 సీట్లు గెలుస్తాడు, 400 సీట్లు గెలుస్తాడు అనేది ఒక సైకిక్ క్రియేట్ చేశాడు మోడీ ప్రచారం వల్ల. మోడీ గారికి తెలుసు ఉత్తర భారతదేశంలో ఓడిపోతున్నాడు, కాబట్టి 400 సీట్లు గెలుస్తున్నాడు, అక్కడ మనం కూడా ఓట్లు వేయాలని చెప్పి దక్షిణ భారతదేశం నుండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటకలో అక్కడ ఇక్కడ కొన్ని ఓట్లు ఎక్కువ దండుకున్నారు. వాళ్ళు కొన్ని సీట్లు కూడా గెలిచింది. ఇప్పుడు 8 సీట్లు దాదాపు గెలిచే స్థాయిలో ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ. అసలు మోడీ గారికి ఇలా ఆయన పోయినసారి ఓట్లల్లో మెజార్టీలో బట పౌలవంత మెజార్టీ కూడా రాలేదు. ఒకానొక దశలో బట రెండో రౌండ్లో బట 8,000 ఓట్లు తక్కువ వచ్చినాయి మోడీ గారికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.